ఆక్సిజన్నేమో ఎలిమెంట్ అంటున్నాం, వాటర్నేమో కాంపౌండ్ అంటున్నాం, మరి ఎయిర్నేమో మిక్స్చర్ అంటున్నాం. కానీ అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? వాటర్లో హైడ్రోజన్ ఉంది, అలానే ఆక్సిజన్ కూడా ఉంది. కానీ ఎందుకని వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యొక్క మిక్స్చర్ అన్నాం? ఈ ఒక్క డిఫరెన్స్ అర్థమైతే కెమిస్ట్రీలో చాలా విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పటి వరకు జరిగిన వీడియో సిరీస్లో మనం అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, మనం యాటమ్స్ని అసలు ఎలా డిస్కవర్ చేయగలిగాం, అండ్ సైంటిస్టులు 18th సెంచరీలో గ్యాసెస్ని ఒక్కొక్కటిగా ఎలా ఐడెంటిఫై చేయగలిగారు అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి జనరల్గా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అవి ఏంటంటే, అసలు ఉన్న సబ్స్టెన్సెస్ అన్నీ ఒకే రకంగా ఉంటాయా, ఒకే రకమైన యాటమ్స్తో తయారవుతాయా, లేదా డిఫరెంట్ యాటమ్స్తోనా అని. ఇక్కడే మనకి 3 ఇంపార్టెంట్ వర్డ్స్ సీన్లోకి వస్తాయి. అవే ఎలిమెంట్, కాంపౌండ్ అండ్ మిక్స్చర్. ముందుగా ఎలిమెంట్. సింపుల్గా చెప్పాలంటే టైప్ ఆఫ్ ద సబ్స్టెన్స్ గురించి చెప్పేదాన్నే ఎలిమెంట్ అంటాం. లేదా ఒక సబ్స్టెన్స్ ఒకటే టైప్ ఆఫ్ యాటమ్స్తో బిల్డ్ అయితే దాన్నే ఎలిమెంట్ అంటాం. లైక్ హైడ్రోజన్ ఎలిమెంట్ని హెచ్తో డినోట్ చేస్తాం, ఆక్సిజన్ ఎలిమెంట్ని ఓతో డినోట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం హైడ్రోజన్ గ్యాస్ని H2తో డినోట్ చేస్తాం, అండ్ ఈవెన్ దాన్ని కూడా ఎలిమెంట్ అని అంటాం మనం. ఆక్సిజన్ గ్యాస్ని O2తో డినోట్ చేస్తాం, అండ్ దాన్ని కూడా ఆక్సిజన్ ఎలిమెంట్ అని అంటాం. నేను H2ని ఎలిమెంట్ అంటున్నా అంటే అర్థం ఏంటి? H2 మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ అన్నీ ఒకటే ప్రోటాన్ అండ్ ఒకటే ఎలక్ట్రాన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నా. ఇక్కడ జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, యాటమ్ అన్నా ఎలిమెంట్ అన్నా ఒకటేనా అని. కానీ అవి రెండు ఒకటి కాదు. ఎలిమెంట్ అంటే సింపుల్గా ఆ సబ్స్టెన్స్లో ఉన్న యాటమ్స్ అన్నీ ఏ టైపో చెప్పేది. ఓకే, మరి కాంపౌండ్ అంటే ఏంటి? హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్, అలానే ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్. కానీ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కెమికల్ రియాక్షన్ ద్వారా కంబైన్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వెయిట్, ఇక్కడ నేనేమన్నాను? కెమికల్ రియాక్షన్ అన్నాను కదా. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? దీని గురించి ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడదాం. మళ్ళీ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ప్రజెంట్ ఎలిమెంట్స్ అయితే కంబైన్ అయ్యాయి. సో ఇలా కంబైన్ అవ్వడం వల్ల ఏమైంది? వాటర్ అనేది ఫామ్ అయింది కదా. సో వాటర్ని మనం హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యొక్క మిక్స్చర్ అని పిలవచ్చా అంటే పిలవలేం. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సింపుల్గా కలిసి లేవు. వాటి యాటమ్స్ మధ్య ఒక లింక్ని ఏర్పరచుకుని ఒక కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ చేశాయి. ఆ లింక్నే మనం కెమిస్ట్రీలో బాండ్ అంటాం. సింపుల్గా కాంపౌండ్ అంటే ఏంటంటే, 2 లేదా అంతకన్నా ఎక్కువ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒక కెమికల్ కాంబినేషన్ ద్వారా ఒక డిఫైనెడ్ ప్రపోర్షనల్లో ఒక ప్యూర్ సబ్స్టెన్స్ని ఏర్పరిస్తే దాన్నే మనం కాంపౌండ్ అంటాం. సరే, వాటర్ ఎగ్జాంపుల్నే తీసుకోండి. ఒక వాటర్ మాలిక్యూల్లో 2 హైడ్రోజన్ యాటమ్స్, ఒక ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి కదా. అయితే వాటి రేషియో 2:1లో ఉంది కదా. సో మీ దగ్గర ఒక గ్లాస్ వాటరే ఉన్నా, లేదా ఒక బకెట్ వాటర్ ఉన్నా, లేదు ఒక చెరువు నిండా ప్యూర్ వాటరే ఉన్నా, ప్యూర్ వాటర్లో ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ యొక్క రేషియో ఎప్పుడు 2:1 ఉంటుంది. అది మారదు. ఇదే కాంపౌండ్కి ఉన్న చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అదే ఫిక్స్డ్ కాంపోజిషన్. ఓకే, నెక్స్ట్ అసలు మిక్స్చర్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఎయిర్ని తీసుకోండి. ఎయిర్లో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఎయిర్ని ఒక కాంపౌండ్ అనొచ్చా అంటే లేదు, అలా అనకూడదు. ఎందుకంటే ఈ సబ్స్టెన్సెస్ అనేవి కెమికల్ రియాక్షన్ ద్వారా ఇంకొక కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ చేయలేదు కదా. సో వాటి ఇండివిజువల్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు అలానే ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఉన్న ఎయిర్లో 78% నైట్రోజన్ అండ్ 22% ఆక్సిజన్ ఉండొచ్చు. వేరే ప్లేస్లో 70% నైట్రోజన్ అండ్ 30% ఆక్సిజన్ ఉండొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఉంటున్నాయి. అంటే మిక్స్చర్లో కాంపోనెంట్స్ యొక్క ప్రపోర్షన్ అనేది ఫిక్స్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ సాల్ట్ వాటర్ని తీసుకున్నాం అనుకో. సాల్ట్ వాటర్ని ఎవాపరేట్ చేస్తే ఆ సాల్ట్ని మనం మళ్ళీ సెపరేట్ చేయొచ్చు కదా. ఇదే మిక్స్చర్కి ఉండే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఈ మిక్స్చర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవే హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్. ముందుగా హోమోజీనియస్ అంటే ఉన్న మిక్స్చర్ మొత్తం యూనిఫామ్ కంపోజిషన్లో ఉండాలి. లైక్ ఇప్పుడు మనం సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే త్రూ అవుట్ ద గ్లాస్ ఎక్కడైనా సాల్ట్ అండ్ వాటర్ ఒకేలా మిక్స్ అవుతాయి. సో సాల్ట్ అండ్ వాటర్ని మనం కళ్ళతో సెపరేట్గా చూడలేం. ఇలాంటి మిక్స్చర్స్ని హోమోజీనియస్ మిక్స్చర్స్ అంటాం. నెక్స్ట్ హెట్రోజీనియస్ అంటే యూనిఫామ్ కంపోజిషన్ లేకపోవడం. లైక్ శాండ్ అండ్ వాటర్ని కానీ ఆయిల్ అండ్ వాటర్ని కానీ తీసుకుంటే మనం అందులో ఉన్న సబ్స్టెన్సెస్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఫర్ సపోజ్ మనం ఐరన్ అండ్ సల్ఫర్ పౌడర్ని మిక్స్ చేస్తే ఏం జరుగుతుంది? ఐరన్ ప్రాపర్టీస్ అండ్ సల్ఫర్ ప్రాపర్టీస్ రెండూ చేంజ్ అవ్వవు, అండ్ దీన్ని మిక్స్చర్ అంటాం. బట్ ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని హీట్ చేసామనుకో,
వీటి మధ్య కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఐరన్ సల్ఫైడ్ అనే ఒక కొత్త కాంపౌండ్ తయారవుతుంది. సో ఇప్పుడు ఇంక ఇది మిక్స్చర్ కాదు. సో సబ్స్టెన్సెస్ ఫిజికల్గా మిక్స్ అయినప్పుడు కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ అవ్వట్లేదు, కానీ కెమికల్గా మిక్స్ అయినప్పుడు మాత్రం కొత్త సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇక్కడే సైంటిస్టులకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అదేంటంటే మ్యాటర్ అనేది ఒక ఫామ్లో డిసప్పేర్ అయ్యి ఇంకొక ఫామ్లోకి ఎలా అపేర్ అవుతుంది అని. అండ్ ఇదేమీ ఒక సింపుల్ క్వశ్చన్ కాదు, మోడర్న్ కెమిస్ట్రీకి ఒక మెయిన్ పిల్లర్గా మారిన క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్కి యాక్యురేట్ మెజర్మెంట్స్తో ఆన్సర్స్ వెతికిన సైంటిస్టులలో యాంటోనీ లెవైజర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. అతని ఎక్స్పెరిమెంట్స్ కెమిస్ట్రీని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్ళాయి. చెప్పాలంటే వీటన్నిటికీ ఆన్సర్స్ తీసుకురావడం కోసం లెవైజర్ ప్రాణం పెట్టాడు. సో మన నెక్స్ట్ వీడియోలో లెవైజర్ యొక్క లీగసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ధర్మ సార్ సైనింగ్ ఆఫ్.